మీ సిగ్నేచర్లో కనుక బౌల్ షేప్ వచ్చిందనుకోండి, డబ్బే డబ్బండి. అసలు లక్ష్మీదేవి, మీరు లక్ష్మీదేవిని వెళ్ళిపోమని లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలేదు. డబ్బే డబ్బు, డబ్బే డబ్బు. మరి ఆ బౌల్ ఏంటి, మరి ఆ ఎనర్జీ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో అనేటువంటి చివరి వరకు చూడండి. ఆ ఎనర్జీ, బౌల్ ఎనర్జీ అనేటువంటి దాన్ని మీ సిగ్నేచర్లో ఉందా, లేకపోతే మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇది కూడా నేను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తానండి. సో మన వీడియో కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే కనుక, నా పేరు వివేక్ చంద్ర అండి, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్ అండ్ కోచ్. అలానే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సిగ్నేచర్ సంబంధించి, మొబైల్ నెంబర్ సంబంధించి, నేమ్కి సంబంధించి, ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొత్త కొత్త సబ్జెక్టులు అనేటువంటి దాని గురించి నేను మీకు ఇంట్రడ్యూస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇటువంటి యూనిక్ కంటెంట్ అంతా కూడా మన ఛానల్లోనే దొరుకుతుందండి. మిగతా ఎవరి దగ్గర ఏ యూట్యూబ్ ఛానల్ కంటే కూడా మన యూట్యూబ్ ఛానల్ ఇటువంటి యూనిక్ కంటెంట్ అనేటువంటి ఉంటుంది. యూనిక్ కంటెంట్ కావాలనుకునేటువంటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బౌల్ మనందరికీ తెలిసిందే. బౌల్ అంటే ఏంటండి, ఒక గిన్నె. గిన్నెలో ఏం చేస్తాం, ఏదైనా పదార్థం అనేటువంటిది గిన్నెలోకి మనకు వచ్చినప్పుడు ఆ గిన్నెలో ఉంటుంది, ఎక్కడికి పోదనమాట. సో అలానే మన సిగ్నేచర్లో కూడా బౌల్ అనేటువంటిది మన సిగ్నేచర్లో కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు వాళ్ళకి నేమ్ ఫేమ్ వస్తుంది, డబ్బు అనేటువంటిది ఖర్చు, ఎంతమంది సంపాదించిన డబ్బు ఖర్చు అయిపోతుందని అంటారు. ఆ ఖర్చు అనేటువంటిది అవ్వదు. అప్పులు కానీ ఈఎంఐలు కానీ ఉంటే కనుక ఆ మనీ బ్లాక్ అనేటువంటి పోతాయి. మీకు డబ్బు అనేటువంటిది అద్భుతంగా వస్తుంది. బిజినెస్లో కూడా మంచిగా రాణించేటువంటి అవకాశం ఉంటాయి. మరి ఆ బౌల్ ఏంటి, వాటి గురించి తెలుసుకునేటానికి మనం మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోదామండి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి మనీ బౌల్ అనమాట. సో ఎవరి సిగ్నేచర్లో అయితే బౌల్ అనేటువంటిది, అంటే బౌల్ షేప్ అనమాట, ఈ విధంగా బౌల్ షేప్ అనేటువంటిది క్రియేట్ అయి ఉంటుందో దాన్ని మనీ బౌల్ అంటారు. బౌల్ ఏ విధంగా అయితే పాత్రలో డబ్బులు ఇవన్నీ పెట్టుకుని ఉంటుందో, డబ్బులు అనేటువంటిది లక్ష్మీదేవి అనేటువంటిది వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. ఇది పక్కా. ఓకే, అసలు మరి ఉట్టి మాటలేనండి, ఏమైనా ఎగ్జాంపుల్స్ లేవంటే అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ నేను చెప్తానండి. గుర్తుపెట్టుకోండి, మనీ బౌల్, మనీ బ్యాగ్, మనీ మౌంటైన్, మనీ ట్రయాంగిల్. ఇటువంటి మనీకి సంబంధించినటువంటి మొత్తం 8 ఎనర్జీ ఫీల్డ్స్ ఉంటాయి. ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్ని వీడియోలు మన యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూసుకోండి. మీరు, దిస్ ఈజ్ మై ఛాలెంజ్, మీరు కోటీశ్వరులైనా, సెలబ్రిటీస్ అయినా, నేమ్ ఫేమ్ ఉన్నటువంటి వాళ్ళ సిగ్నేచర్లను చూసి తీసుకొని చెక్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పేటటువంటి ఏదో ఒక మనీ ఎనర్జీ అనేటువంటిది వాళ్ళ దాంట్లో ఉంటుంది. ఒకటైనా రెండైనా సరే. మరి ఆ ఎనర్జీ అనేటువంటిది వాళ్ళ సిగ్నేచర్లో ఉన్నప్పుడు, వాళ్ళు ఆ విధంగా అయినప్పుడు మీరు కూడా ఎందుకు అవ్వరండి? ప్రతి ఒక్కరికి ఆ ఛాన్స్ ఉంటుంది సిగ్నేచర్ మార్చుకోవడం ద్వారా. సో మన దగ్గరకు వచ్చేసేటువంటి కన్సల్టేషన్స్లో మనం నేమ్ కరెక్షన్ ఇస్తాం, అడ్వాన్స్డ్ మెథడ్స్లో మొబైల్ నెంబర్, యాస్ట్రో మొబైల్ నెంబర్, మీ ప్రొఫెషన్కి అనుగుణంగా, డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఇస్తాము. అలానే మీ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఈ సిగ్నేచర్ని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి దానికి అనుగుణంగా, మీ ప్రొఫెషన్కి అనుగుణంగా కరెక్షన్ చేసి ఇస్తాం మనము. నెక్స్ట్ వచ్చేసి మీ లోషు గ్రిడ్, వేదిక్ గ్రిడ్, జనరల్ గ్రిడ్ అన్ని అనాలిసిస్ చేసి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఒక 60-70 పేజీల రిపోర్ట్ ఇస్తాను. ఇవన్నీ కూడా దేనికి దానికి సపరేట్ ఛార్జెస్ ఉండవండి, అన్నీ కలిపి ఒకటే ఛార్జ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజిస్ట్ నేనేనండి. ఈ వేదిక్ సిగ్నేచర్ ని సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి వేదిక్ సిగ్నేచరాలజిస్ట్ కూడా నేనే. ఓకే, అర్థమైంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నుంచి వచ్చేవాళ్ళు మన సబ్జెక్ట్ని చూసి కాపీ కొట్టుకొని రావాల్సిందే తప్ప ఇప్పుడు కూడా ఈ సబ్జెక్ట్ని తీసుకొచ్చిన నేనే అనమాట. ఇక ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నామంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పటివరకు నేను మనీ బౌల్కి చూసిన ఎగ్జాంపుల్ వచ్చేసి చూసుకుంటే కనుక బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సల్మాన్ ఖాన్ ఎగ్జాంపుల్ అండి. చూసారా, మనీ బౌల్ ఎంత పెద్ద ఎస్కి సంబంధించిన బౌల్ క్రియేట్ చేశాడు చూడండి. ఎంత పెద్ద బౌల్ చూడండి, ఎంత అద్భుతంగా క్రియేట్ చేశాడు బౌల్. డబ్బులు ఎక్కడికి వెళ్తాయండి? ఎక్కడికి డబ్బులు వస్తూ ఉంటాయి, కావాల్సినప్పుడల్లా వస్తే, ఎక్కడ పడితే అనవసరమైన ఖర్చులు ఉండవు. అద్భుతంగా డబ్బు అనేటువంటిది ఎక్కడికి వెళ్ళదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, శ్రీశాంత్. శ్రీశాంత్ చూడండి, 1, 2 చూడండి, 2 మనీ బౌల్స్ అనేటువంటి శ్రీశాంత్ ఇక్కడ క్రియేట్ చేశాడు. శ్రీశాంత్ జైలుకి వెళ్ళాడు కదంటే, ఎందుకు జైలుకి వెళ్ళాడు అనేటువంటిది కూడా మన దాంట్లో ఛానల్ వీడియో ఉంది. ఒక సిగ్నేచర్ చూసి ఇతను జైలుకి వెళ్ళొచ్చే ఛాన్సెస్ ఉన్నాయటువంటి ఏ విధంగా చెప్పొచ్చు అంటే వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. ఇంతవరకు ఎవరు చేయలేదు ఆ వీడియో, నేనే ఫస్ట్ పర్సన్ని ఇటువంటి వీడియోస్ చేయటం నేనే. ఓకే, సో చూడండి, మనీ ఇంకెక్కడికి వెళ్తాయి డబ్బులు? ఎక్కడికి వెళ్ళవు.
ఓకే, ఎక్కడికి వెళ్ళవు. మీరు నేమ్ ఫేమ్ కావాలనుకున్నా, మీరు కోటీశ్వరులు అవ్వాలనుకున్నా, మీరు కోటీశ్వరులు అవుతారా లేదంటే అప్పుల పాలు అవుతారా సిగ్నేచర్ చూసి చెప్పొచ్చు. అదే సిగ్నేచర్ చిన్న చిన్న మార్పులతో అప్పుల పాలు అయ్యేటువంటిది నౌకరు అంటే చిన్న చిన్న కూలి పని చేసుకునేటువంటి దగ్గర నుంచి డబ్బు సంపాదించుకునే స్టేజ్కి వెళ్ళిపోవచ్చు ఒక సిగ్నేచర్లో మార్పుతో, నేమ్లో మార్పుతో. ఓకే, ఇది నెక్స్ట్ మన దివంగత మా ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు. చూడండి రాజశేఖర రెడ్డి గారు సిగ్నేచర్ చూడండి. రాజశేఖర రెడ్డి గారు ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనీ బౌల్ అనేటువంటి క్రియేట్ చేశారు. ఎంత అద్భుతం అండి, స్టార్టింగ్ లో మనీ బౌల్ అనేటువంటి. రాజశేఖర రెడ్డి గారికి నేమ్ ఫేమ్, ముఖ్యమంత్రి అండి, డబ్బు లేదా, డబ్బు ఉంది, నేమ్ ఫేమ్ ఉంది, ఇంకేంటి సేమ్ ఇదే చంద్రబాబు నాయుడు గారి దాంట్లో మనీ మౌంటైన్ ఉంటుంది. దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. ఈ ప్రీవియస్ వీడియోస్ లో నేను చెప్పాను, చాలా విషయాలు చెప్పాను సిగ్నేచర్ గురించి. ఈ విధంగా నేను చెప్పినటువంటి సింబల్స్ 1 or 2 సింబల్స్ ఉంటేనే మీరు పెద్ద డబ్బు సంపాదించేటువంటి స్టేజ్కి వెళ్ళిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక మన జగన్మోహన్ రెడ్డి గారు అండి. చూడండి జగన్మోహన్ రెడ్డి గారి సిగ్నేచర్ చూడండి, ఎంత పెద్ద మనీ బౌల్ క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో. చూడండి మనీ బౌల్, మనీ బ్యాగ్ కూడా ఉంది. మనీ బౌల్, మనీ బ్యాగ్. డబ్బులు ఎక్కడ పోతాయండి? కోటీశ్వర్లేగా జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత కోటీశ్వర్లో మనకే తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ రామ్ చరణ్ తేజ్ గారు. రామ్ చరణ్ తేజ్ గారు చూడండి, ఇది చూడండి రామ్ చరణ్ తేజ్ 1 2 ఇక్కడ చూడండి, ఇది ఒక బౌల్, ఇక్కడ చూడండి ఇది ఒక బౌల్. మనీ బౌల్స్ ఇదిగోండి, ఇది మనీ బౌల్. రామ్ చరణ్ తేజ్ గారు గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఆయన. గోల్డెన్ స్పూన్ అంటే కోటీశ్వరుల ఇంట్లో పుట్టిన ఆయన కోటీశ్వరుడే కదా, కోట్లకి ఏం తక్కువ ఉన్నాయి. మళ్ళీ ఆయన చేసుకుంది కూడా కోటీశ్వరులు రాని. మరి ఏమైంది? డబ్బు అనేది వచ్చి యాడ్ అయిందండి. డబ్బు యాడ్ అయింది కానీ డబ్బు పోలేదు. ఆల్రెడీ చిరంజీవి గారు కోటీశ్వరులే కాబట్టి ఈయనకి డబ్బులు ఉన్నాయి. మళ్ళా ఉపాసన గారు కోటీశ్వర్లే, మళ్ళీ డబ్బులు యాడ్ అయినాయి. ఎలా యాడ్ అయినాయి? మనీ బౌల్, సిగ్నేచర్లో మనీ బౌల్ ఉంది కాబట్టి వచ్చి డబ్బులు యాడ్ అయినాయి. మీ సిగ్నేచర్లో ఉంటే మీ దగ్గర కూడా వచ్చి డబ్బులు యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇది. ఓకే, సో ఇప్పుడు అసలు ఈ మనీ బౌల్ని మరి వాళ్ళందరి దాంట్లో ఉంది కదండి, మరి మేము కూడా మా దాంట్లో కూడా క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అంటే ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వేదిక్ సిగ్నేచర్ అనేటువంటిది మీ ప్రొఫెషన్కి అనుగుణంగా మారిపోద్ది సిగ్నేచర్, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మారిపోద్ది సిగ్నేచర్. అర్థమైందా? మీకున్నటువంటి ప్రాబ్లమ్స్కి అనుగుణంగా మారిపోద్ది సిగ్నేచర్. ఒక సిగ్నేచర్ ఒకళ్ళకి వచ్చినట్టు ఇంకొకలాగా ఉండదు సిగ్నేచరు. అర్థమైందా? సో అప్పటి వరకు మీరు ఏం చేయండి, నా దగ్గర కన్సల్టేషన్ తీసుకునేంత వరకు కూడా మీరు ఏం చేయండి అంటే సిగ్నేచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎస్ రాస్తున్నాను అనుకోండి, ఎస్ని ఎన్నో రకాలుగా రాయొచ్చండి. ఇలా రాయొచ్చు, ఓకేనా, ఇలా రాయొచ్చు. అరే ఎస్ని ఇన్ని రకాలుగా రాయొచ్చు, మినిమం ఒక 15-20 రకాలుగా ఎస్ రాయొచ్చండి. మరి అన్ని రకాల్లో ఏ విధంగా ఎస్ రాయొచ్చు అనేటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్రొఫెషన్, అలానే మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్కి రెక్టిఫికేషన్గా మనం అందులో ఎస్ అనే ప్రతి లెటర్ ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్ అనేటువంటిది పెట్టడం జరుగుతుంది. అందాక మీరు ఏం చేయాలంటే మన దగ్గర కన్సల్టేషన్కి వస్తే ఇవన్నీ మనం చెప్తాం, దాంట్లో అన్ని డిజైన్ చేసిస్తాం. అప్పుడు మీ ఎస్ రాసేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇట్లా రాస్తారు ఎస్, ఏదో ఏమవుతుందండి డబ్బులు వెళ్ళిపోతా ఉంటాయి కిందకి. ఏమొస్తే డబ్బులు రావు. ఏం రాయండి, నీట్గా ఎస్ ఇలా రాసుకోండి, కొంచెం పైకి పెట్టండి ఎస్ని. మీ డేట్ ఆఫ్ బర్త్కి సెట్ అయింది అనుకోండి డబ్బులు వస్తాయి, సెట్ అవ్వలేదు అనుకోండి డబ్బులు రావు. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒక 2-3 నెలలు. ఏం ప్రాబ్లమ్స్ రాకపోతే ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి పక్కన పెట్టి కన్సల్టేషన్కి, లేదు అసలు స్టార్టింగ్లోనే మాకు ప్రాబ్లం అవుద్దండి అనుకుంటే కన్సల్టేషన్కి రండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలా రాశారు కదా, ఇలా రాశారు. తర్వాత ఏం చేస్తారు, ఎస్ ఇట్లా రాసినప్పుడు ఇలా రాశారు మంచిగా. వై రాస్తున్నారు అనుకోండి, ఏది ఇట్లా రాస్తారు, వై రాయి మంచిగా, వై ఇట్లా రాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రాశారు, ఎంత అద్భుతంగా రాశారు వైని జగన్మోహన్ రెడ్డి గారు. ఒక బౌల్ తీసుకొచ్చారు, నెక్స్ట్ వచ్చేసి ఒక మనీ బ్యాగ్ తీసుకొచ్చారు. ఈ విధంగా రాయండి. ఏదో జీ రాసేటప్పుడు ఇట్లా రాస్తారు, జీ రాసేటప్పుడు ఇట్లా రాయి, జీ ఒక బౌల్ తీసుకురా, లేదు ఇట్లా పెట్టు, క్లోజ్ చేయి, ఒక బ్యాగ్ తీసుకురా. డబ్బులు ఎక్కడికి పోతాయా? డబ్బులు ఎక్కడికి పోవు, నీ దగ్గరికి డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇంక ఇన్ని ఎగ్జాంపుల్ చూపించినా సరే ఇంక మీరు మారలేదంటే నేనేం చేయలేనండి. మళ్ళీ నేను ఒక విషయం చెప్తున్నా, ప్రతి వీడియో చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మొబైల్ నెంబర్లు కొన్నంత మాత్రాన కోటీశ్వర్లు ఎవరు అయిపోరు. మీ నేమ్ సిగ్నేచర్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంటేనే ఒక 70 to 80%, మిగిలిన 20%లో మొబైల్ నెంబరు, హౌస్ నెంబరు, వెహికల్ నెంబరు, నెక్స్ట్ వచ్చేసి మీరు చేసేటువంటి ఇంకొన్ని విషయాలు ఉంటాయి, అవన్నీ ఆ 20%లో వస్తాయి. 60-70%, 70 to 80% మొత్తం మీ నేమ్ సిగ్నేచర్లోనే ఉంటుంది. ఈ 80% వదిలేసి పనికి మన మొబైల్ నెంబర్కి వేలకు ఖర్చు పెడుతున్నారు. మీ బ్రెయిన్ అనేటువంటిది వాష్ చేయడం జరిగింది వాడెవడో కోటీశ్వరుడు అవడం కోసం.
గుర్తుపెట్టుకోండి. ఇకనైనా ఒరిజినల్ సబ్జెక్ట్ ఏంటో తెలుసుకోండి, ఒరిజినల్ కంటెంట్లోకి మీరు రండి. సో ఈ విధంగా ఎవరికైనా సరే కన్సల్టెన్సీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేయండి. 60 నుంచి 70 పేజీల PDF రిపోర్ట్, వేదిక్ సిగ్నేచర్, మీ ప్రాబ్లమ్స్కి, మీ సిగ్నేచర్, మీ ప్రొఫెషన్కి, మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మొబైల్ నెంబర్, ఆస్ట్రో మొబైల్ నెంబర్, మీకు సంబంధించిన లో సెక్యూరిటీ వేదిక అనాలిసిస్ చేసి ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫికేషన్ చేసి ఇచ్చిన రెమెడీస్, ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే కనుక కన్సల్టేషన్ కోసం స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరొక నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే రేపొద్దున మనం ఇంకా ఏమన్నా కొత్త కొత్త విషయాలు ఇందులో తీసుకురావాలనేటువంటి దానికి కొంచెం నాకు కూడా అర్థమవుతుంది. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇటువంటి అద్భుతమైనటువంటి కంటెంట్ కోసం మన ఛానల్